వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరంపై అధిక మోజు చూపి పాలమూరు జిల్లాను అన్యాయం చేశారని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కావాలనే కుట్రపూరితంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును స్లో డౌన్ చేశారని ఆరోపించారు. జూరాల నుంచి అయితే రోజుకు 2.8 టీఎంసీలు అంటే 60 రోజుల్లో 121 టీఎంసీలు తీసుకునే వాళ్ళమని అన్నారు. సోర్స్ను జూరాల నుంచి శ్రీశైలంకి మార్చడం వల్ల 68 టీఎంసీల స్థాయికి పడిపోయిందన్నారు. ఆయకట్ట కాలువల ప్రస్తావన భూసేకరణ లేకుండానే డిపిఆర్ రూపొందించారని మంత్రి ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. రికార్డు ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమో 2 నుంచి 3 టీఎంసీలకి పెంచడానికి ముందుకు పోయినరు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకేమో 1.5 టీఎంసీ నుంచి 1 టీఎంసీ పర్ డే తగ్గేయడానికి గత ప్రభుత్వం మరి కుట్ర చేసిన విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. అధ్యక్ష, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాం, మా ప్రభుత్వం వచ్చినాడు 40,000 కోట్ల బిల్లు పెండింగ్ పెట్టిపోయిన గత ప్రభుత్వం. దాంట్లో 10,900 కోట్ల రూపాయలు కేవలం ఇరిగేషన్ బిల్సే పెండింగ్ పెట్టిపోయిన ఘనత గత ప్రభుత్వానికి ఉంది. అధ్యక్ష, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి హైడ్రాలజీ క్లియరెన్స్ లేదు, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేదు, ఇరిగేషన్ ప్లానింగ్ క్లియరెన్స్ లేదు, బీసీ రేషియో అప్రూవల్ లేదు, ఇంటర్స్టేట్ క్లియరెన్స్ లేదు. అదేవిధంగా ఇప్పుడు మేము కొన్ని డాక్యుమెంట్స్తో సహా నిరూపిస్తాం. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి 90 టీఎంసీ వాటర్ అలొకేషన్లో 45 టీఎంసీలు సేవింగ్స్ ఇన్ మైనర్ ఇరిగేషన్, అదేవిధంగా మరో 45 టీఎంసీలు గోదావరి డైవర్షన్ వాటర్స్ మరి కేటాయింపు జరుగుతుందని ఆ విధంగా జియో ఇష్యూ చేయడం జరిగింది. అదే ఏ విధంగానైతే ఆ 90 టీఎంసీని 45 టీఎంసీలు సేవింగ్స్ ఇన్ మైనర్ ఇరిగేషన్, 45 టీఎంసీలు మరి గోదావరి వాటర్ డైవర్షన్, అదే విధంగా మా ప్రభుత్వం కూడా ముందుకు పోతుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి ఈ సభ ద్వారా మేము స్పష్టమైన హామీ ఇస్తున్నాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మేము 90 టీఎంసీలతోనే ముందుకు పోతున్నాం. ఎవరైనా అవాస్తవాలు అసత్యాలు చెప్తే అది నమ్మొద్దని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. ఒక ఘోర తప్పిదం ముందు 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జూరాల సోర్స్గా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మొదలుపెట్టి ఆ సోర్స్ని శ్రీశైలంకి మార్చి తెలంగాణ. ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. 35.19 కోట్ల టీటీడీ నిధులతో భక్తులు వసతి కోసం 96 గదుల ధర్మశాల, దీక్ష విరమణ మండప నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడారు. కొండగట్టు తనకు పునర్జన్మనిచ్చిందన్నారు. గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుంచి తాను ఎలా బయటపడ్డానో ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య ఆద్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో వారు టీటీడీ బోర్డుకి ఒక లేఖ ద్వారా మాకు విన్నపం చేశారు. కొండగట్టులో కొన్ని కార్యక్రమాలు చేయాలని. ఆ లేఖని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళాం. వారు వెంటనే ఆమోదించారు. ఆ తర్వాత బోర్డు మీటింగ్లో పెట్టి దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రాం చేయబోతున్నాం. దానికి మీ అందరి సహకారం కావాలి. మాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చిందంటే దానికి ప్రత్యక్ష సాక్షి మన సత్యం గారు. నాకున్న సన్నిహితులు, స్నేహితులు అందరూ ఉండే మధ్యలో మేము ఇక్కడికి వచ్చి శ్రవణ్ కానీ మేము అందరూ ఇక్కడికి వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయితే హైటెన్షన్ వైర్ తగిలేదు. ఎలా
శాసన మండలి సమావేశాల్లో శనివారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గ్రామీణ ప్రాంతంలో ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడానికి ఆర్ఎంపీలకు, పీఎంపీలకు ప్రాథమిక శిక్షణ ఇచ్చి ధృవ పత్రాలు జారీ చేసే ప్రతిపాదన ఉందని బీఆర్ఎస్ తక్కెలపల్లి రవీంద్రరావు సభలో ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజా నరసింహకు సమాధానమిస్తుండగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కలుగజేసుకుని మాట్లాడారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కంటి వెలుగు పథకంలో భాగంగా ఊరూరు క్యాంపులు పెట్టి కంటి అద్దాలు ఉచితంగా అందజేశారని తెలిపారు. అప్పట్లో వాళ్ళ దగ్గర అందుబాటు లేని తర్వాత వాళ్ళకి ఇంటికి డెలివరీ చేసినారు. ఆపరేషన్స్కి వచ్చే వరకు ఏం చేసినారంటే సీరియల్గా అక్కడ ఏ క్యాంపులో కూడా ఆపరేషన్ చేయొద్దు అనేటువంటి నిర్ణయం ఉంది. ఎందుకంటే ఓసారి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళకి సీరియల్గా ఎవరికైతే శస్త్రచికిత్సలు అవసరమో వాటిని సీరియల్ చేసేసి కొన్ని హాస్పిటల్స్కు అనుబంధం చేసినాం. అయితే గతంలో కంటి వెలుగు ప్రోగ్రాంలో క్యాంప్తో పాటు కంటి అద్దాలు ఉచితంగా ఇచ్చినారు. కొన్ని అద్దాలు అప్పట్లో వాళ్ళ దగ్గర అందుబాటు లేని తర్వాత వాళ్ళకి ఇంటికి డెలివరీ చేసినారు. ఆపరేషన్స్కి వచ్చే వరకు ఏం చేసినారంటే సీరియల్గా అక్కడ ఏ క్యాంపులో కూడా ఆపరేషన్ చేయొద్దు అనేటువంటి నిర్ణయం ఉంది. ఎందుకంటే ఓసారి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళకి సీరియల్గా ఎవరికైతే శస్త్రచికిత్సలు అవసరమో వాటిని సీరియల్ చేసేసి కొన్ని హాస్పిటల్స్కు అనుబంధం చేసినాం. అయితే గతంలో కంటి వెలుగు ప్రోగ్రాంలో క్యాంపుతో పాటు కంటి అద్దాలు ఉచితంగా. సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వీడియో సందేశం విడుదల చేశారు. సూర్యాపేట జిల్లాలో జరుగుతున్న జాగృతి జనంబాట కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తూ ఆమె ఈ వీడియోను రిలీజ్ చేశారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా దేశంలో ఆడబిడ్డల అక్షరాస్యత తక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కవిత అన్నారు. జై తెలంగాణ, అందరికీ నమస్కారం. ఇవాళ 195వ సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. దాదాపు 195 ఏండ్ల క్రింద పుట్టినటువంటి ఆమె తనకు 17 సంవత్సరాలు వచ్చేటప్పటికి ప్రత్యేకించి బాలికల కోసం ఒక పాఠశాలను స్థాపించి మరి తన భర్త పూలే గారి సహాయంతో ఆమె ముందు చదువుకొని తర్వాత ఆడబిడ్డలను చదివించాలనేటటువంటి ఒక అకుంఠిత దీక్షతో పనిచేసినటువంటి వ్యక్తి. చాలా అవమానాలు ఎదుర్కొని కూడా ఇవాళ భారతదేశంలో ఇంత కోట్లాది మంది ఆడబిడ్డలు చదువుకుంటున్నారంటే ఆనాడు తను చేసినటువంటి త్యాగం, తను చేసినటువంటి పోరాటం, దాని ఫలితమే ఇన్ని కోట్ల మంది ఆడబిడ్డలు చదువుకుంటా ఉన్నారు. మరి మనం కూడా ఇవాళ సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఎక్కడెక్కడైతే ఆడబిడ్డలు తక్కువ చదువుకుంటున్నారో, ఎక్కడైతే ఫీమేల్ లిటరసీ రేట్ తక్కువ ఉందో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయాలనే సంకల్పం తీసుకుంటే ఇంకా చాలా మంది ఆడబిడ్డలు చదువుకునే ఆస్కారం ఉంటుంది. నేను జాగృతి జనంబాటలో భాగంగా గద్వాల్ జిల్లాలో, నాగర్ కర్నూలు జిల్లాలో అత్యంత లోయెస్ట్ ఫీమేల్ లిటరసీ రేట్ ని నేను చూడడం జరిగింది. సో నేను తప్పకుండా అక్కడి ప్రాంతాలలో లిటరసీ రేట్ ని పెంచడానికి, ఫీమేల్ లిటరసీ రేట్ ని పెంచడానికి. యూరియా కొరతతో రైతుల కష్టాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మరోమారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తిరస్కరించారు. దీంతో చైర్మన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని సమావేశాలను బీఆర్ఎస్ సభ్యులు సభకు బహిష్కరించారు. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు యూరియా కొరతతో తెలంగాణ రైతులు పడుతున్న ఇబ్బందులు మరియు ఎరువుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో రైతులకు కలుగుతున్న నష్టాలపై వెంటనే సభలో చర్చ చేపట్టాలని కోరుతూ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడమే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సోయా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి మాజీ మంత్రి జోగు రామన్న యత్నించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. జోగు రామన్నను అడ్డుకుని బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు పోలీస్ స్టేషన్ వద్ద జోగు రామన్న స్పృహ కోల్పోవడంతో పోలీస్ స్టేషన్ ఎదుటే బీఆర్ఎస్ నిరసనకు దిగారు.
ఆఖరికి అక్క నిరసన అంటే ఏం చేస్తుడు పని నిరసన లేకపోతే మరి రైతులందరూ లేకపోతే మావోయిస్టు అగ్రనేత బర్సే సుక్క అలియాస్ దేవా తెలంగాణకు చెందిన రాజిరెడ్డి అతని భార్యతో పాటు 20 మంది సభ్యులు భారీగా ఆయుధాలు నగదు అప్పగించి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. నిన్ననే లొంగిపోగా ఆ వివరాలను డీజీపీ శనివారం మీడియాకు వెల్లడించారు. మావోయిస్టు పార్టీ గెరిల్లా ఆర్మీ చీఫ్గా దేవా పనిచేస్తున్నారు. లొంగిపోయిన వారి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను 20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. హెలికాప్టర్లను కూల్చేందుకు వాడే సామాగ్రి కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ లొంగుబాటు పీఎల్జీఏకు భారీ దెబ్బగా భావిస్తున్నట్లు చెప్పారు. డివిజనల్ కమిటీ మెంబర్ ర్యాంక్లో ఉంది ఈమె. తర్వాత దారా సారయ్య, ఈయన అర్బన్ పార్టీ మెంబరు. ఇతను మన హనుమకొండ హసన్పర్తికి చెందినటువంటి ఆయన, మునిపల్లి గ్రామం. వీళ్ళందరూ కూడా సరెండర్ అయిన వీళ్ళు సరెండర్ కావటమే కాకుండా వీళ్ళతో పాటుగా పెద్ద ఎత్తున అధునాతనమైన ఆయుధాలను కూడా తీసుకొచ్చిండ్రు. ఇందులో 2 LMGs ఉన్నాయి. అందులోతో పాటుగా 10 మ్యాగజైన్స్, 22 అమ్యునిషన్స్ ఉన్నాయి. అట్లాగే కోల్ట్ రైఫిల్, అమెరికాలో యుఎస్లో తయారైనటువంటి కోల్ట్ రైఫిల్ కూడా ఉంది. అందులో ఒక రైఫిల్, 4 మ్యాగజైన్స్తో పాటుగా 78 రౌండ్స్ కూడా ఉన్నాయి. అట్లాగే 8 AK-47s, 27 మ్యాగజైన్స్, 738 రౌండ్స్తో పాటుగా 8 AK-47 వెపన్స్ కూడా దొరికినాయి. ఈ విధంగా మొత్తం 48 వెపన్స్, 48 వెపన్లు, ఆయుధాలు, 93 మ్యాగజైన్స్ ప్లస్ 2206 అమ్యునిషన్ రౌండ్స్ కూడా లభించినాయి. తీసుకొచ్చి సరెండర్ చేసిన వాళ్ళు. నేను అనారోగ్య సమస్య నుంచి దూరంగా ఉన్నా. తర్వాత నేను అనారోగ్య సమస్య నుంచి లొంగిపోతున్నా. మావ ఆత్మసమర్పణతే సామిలత్త పోలీస్ అధికారులకు వాళ్ళకి ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన ఆటో సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారంతా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని వారు కోరారు. ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సంఘాల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్తూ హైదరాబాద్ నగరంలో మేము చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఆ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ అసెంబ్లీ కార్యక్రమాన్ని రాకుండా అడ్డుకోవడం జరిగింది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏం చేయలేదని చెప్పి ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇస్తాము. ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం 10,000 ఇచ్చింది, మేము 12,000 ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెడుతూ వారు గ్యారంటీ కార్డులు ఇవ్వడం జరిగింది. 12,000 రూపాయలు ప్రభుత్వం ఏదైతే చేస్తని చెప్పిందో అవే అమలు చేయమని చెప్పి ఇవాళ ఆటో సంఘాల తరఫున, జేఏసీ తరఫున మేమందరం కూడా శాంతియుతంగా చలో అసెంబ్లీ ప్రభుత్వానికి నిరసన తెలపడానికి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని మేము పెట్టుకున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రాజెక్టుల కింద నష్టపోయిన భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి ఆదిలాబాద్ భూ నిర్వాసితులు పిలుపునిచ్చారు. భూ నిర్వాసితుల ముట్టడికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మద్దతు తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న రైతులను బషీర్బాగ్ నిజాం కాలేజ్ హాస్టల్ ముందు పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. హలో నరసింహ బయట ఉంటుంది బయట
రెవెన్యూ రాబడిలో దేశంలోనే నెంబర్ 1గా ఉన్న రంగారెడ్డి జిల్లాను హైదరాబాద్లో కలపాలన్న ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ రాజేంద్రనగర్ ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనివల్ల రంగారెడ్డి జిల్లా అస్తిత్వం కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ వద్దు, సైబరాబాద్ కావాలి అంటూ కార్తిక్ రెడ్డి నిరసన తెలిపారు. సైబరాబాద్ పరిధిలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని హైదరాబాద్లో కలపాలన్న ప్రతిపాదనను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ రోజు మీ అందరినీ కూడా ఇక్కడ కలుసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా, మన ప్రాంతాన్ని అన్నింటినీ కూడా 5 కార్పొరేటర్లుగా ఉన్న రాజేంద్ర నియోజకవర్గాన్ని ఈ రోజు 17 కార్పొరేటర్లుగా చేస్తూ దీని వివిధ జోన్లలో వివిధ కార్పొరేషన్ లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం, దాన్ని హైదరాబాద్ కార్పొరేషన్ గా ఒక కార్పొరేషన్, సైబరాబాద్ కార్పొరేషన్ గా ఒక కార్పొరేషన్, మేడ్చల్ మల్కాజ్గిరి కార్పొరేషన్ గా ఇంకో కార్పొరేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు అటు దిక్కు అడుగులు వేస్తున్నట్టు మనకు వస్తున్న సమాచారం. ఇప్పుడు మనకు వచ్చిన అభ్యంతరం ఏంటి? మనం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి సమాచారాన్ని ప్రభుత్వానికి, ప్రభుత్వంలో పెద్దలకి, ముఖ్యంగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు ఎవరైతే ఇప్పుడు దుబాయ్ లో ఉన్నారో వారికి కూడా చాలా దూరంలో ఉన్నారు కాబట్టి సమాచారం చాలా గట్టిగా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి దుబాయ్ లో ఎవరైతే ఎమ్మెల్యే గారు ఈ రోజు ఉన్నారో వారికి కూడా సమాచారం చేరవేయాలా, ఆయన కూడా ప్రయత్నం చేయాలా అనే ఒక కోరికతో ఏదో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎంత ఇష్టారాజ్యంగా, ఎంత రెక్లెస్ గా ఈ ప్రభుత్వం ఈ యొక్క డివిజన్లు చేసింది. మళ్ళీ చెప్తున్నా, ప్రకాష్ గౌడ్ గారు రాజకీయాలకి నేను మాట్లాడట్లేదు, మన ప్రాంతానికి అస్తిత్వం లేకుండా పోతున్నది. దయచేసి మీరు ఎందుకైతే అధికార పార్టీలోకి పోయినారో దానికోసం ఒక్కదానికన్నా కనీసం పనికిరాయండి. 3వ ప్రపంచ తెలుగు మహాసభలు గుంటూరులో అట్టహాసంగా కొనసాగుతున్నాయి. మహాసభల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ నరసింహ పాల్గొని ప్రసంగించారు. ఇంత పెద్ద తెలుగు సభ జరుగుతుందని తాను కలలో కూడా ఊహించలేదన్నారు. మనిషికి పుట్టుకతోనే మాతృ బంధం, భాషా బంధం ఏర్పడతాయన్నారు. భాష కేవలం భావ వ్యక్తీకరణకు మాత్రమే కాదు, ఒక ప్రపంచాన్ని సృష్టించేంత బలం భాషలో ఉందన్నారు. జస్టిస్ నరసింహ మా తెలుగు మహాసభల్లో పెట్టండి అని అడిగా, తప్పకుండా అన్నారు. నాకు మీరు వరం ఇవ్వాలండి అన్నారు. ఏమిటి అంటే, జస్టిస్ నరసింహం గారికి నేను ఆ శ్రీమన్నారాయణుణ్ణి వారింటికి పంపిద్దాం అనుకుంటున్నానండి, నాకు అవకాశం ఇస్తారా అని అడిగారు. అది స్కూల్స్లో కంపల్సరీగా చేయటం అన్నది ఆల్రెడీ చెప్పున్నారు. నా మనసు ఒకటి ఒక రకంగా కష్టపెడుతుంది చాలా రోజుల నుంచి. తెలుగు వాళ్ళం మనం, తెలుగు ఉపాధ్యాయుడికి ఇయ్యవలసిన గౌరవం ఇయ్యలేదని నాకు ఒక భావన. ఆ గౌరవం ఇయ్యనందువల్లనే మనకి ఈ పరిస్థితి ఇవాళ ఉంది. ముఖ్యంగా ఈ రోజు నుంచి మనం తెలుగు టీచర్స్కి తప్పనిసరిగా గౌరవం ఇచ్చి వారిని కాపాడుకొని మన భాషను కూడా కాపాడుకోవాలి. అమెరికా, వెనెజులా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. యుఎస్ సైన్యం శనివారం తెల్లవారుజామున వెనెజులా రాజధాని కరకాస్పై భీకర దాడులు జరిపిన సంగతి తెలిసిందే. వాటిని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ధృవీకరించారు. అలాగే ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన సతీమణి తమ కస్టడీలో ఉన్నారని వెల్లడించారు. వారిద్దరిని వెనెజులా వెలుపలికి తరలించినట్లు వెల్లడించారు. Ok, levanta vaina. తెలంగాణ నేల తనకు పోరాడే ధైర్యాన్ని ప్రసాదించిందని, ఈ ప్రాంత ప్రజల స్ఫూర్తే తనను ముందుకు నడిపిస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కొండగట్టు అంజన్నను దర్శించుకున్న అనంతరం జగిత్యాల జిల్లాలో నిర్వహించిన జనసేన నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన రాజకీయ జీవితంలో పోరాట పటిమ, చైతన్యం, తెగింపు అన్ని తెలంగాణ నుంచే వచ్చాయని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 టీవీ తెలుగు న్యూస్.